ఇది మగ్గం వర్క్, ఇది కట్ వర్క్ అంటారు. దగ్గర ఈ కట్ వర్క్ అందరికి కుట్టులు రాదు, అంటే కొందరికి వస్తుంది, కొందరు ఎట్లా కుట్టాలనేది అర్థం కాక కరెక్ట్ తీయలేరు. ఇది ఒకసారి చూడండి. ఈ మగ్గం వర్క్ స్టోన్ వర్క్లో మగ్గం వర్క్. ఇది కట్ వర్క్ వచ్చేసి ఏ మూల ఎట్లా వంక ఉందో ఆ వంక అట్లనే కుట్టాలి. ఒకసారి చూడండి. ఇది బార్డర్ డిజైన్. ఈ బార్డర్ సైడ్ చేసింది నేను దీనికి అటాచ్ చేసుకొని 10 హ్యాండ్ పొడుగు ఇటు మాయ కిందికి ఇటు మాయ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నా. దీన్ని ఇప్పుడు నేను కుడుతున్నా, మీరు చూడండి ఒకసారి. ఫస్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. ఇది 2వ నెంబర్కు ఇంకా లోలో 1.5 ఉండాలి. కుట్టు దగ్గర పెట్టుకోవాలి. 1.5లో పెట్టిన కుట్టు దగ్గర పెట్టుకోవాలి. ఇట్లా దగ్గర కుట్టుతోటి ఈ కట్ వర్క్ అయితే కుట్టాలి. దూరం కుట్టు పెడితే కత్తెర కాటుకి ఇట్లా పడ్డదంటే అక్కడ పిగిలిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ కుట్టేటప్పుడు దీన్ని దగ్గర చేసుకొని కొంచెం కింద పాదం లేపుతూ చేసుకోవాలి. ఎందుకంటే పూసలు పగిలిపోకుండా స్ప్రింగ్ అయితే ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇందులో అయితే జరీ కాటు పెట్టింది, మొత్తం స్ప్రింగ్ అయితే అణిగిపోతుంది. కాబట్టి చిన్న కుట్టు పెట్టినామనుకో మనకు లైఫ్ ఎక్కువ వస్తుంది అన్నట్టు. దానికి దగ్గర కుడుతూ మీకు కుడుతూ ఉంటే పాదము ఖచ్చితంగా కొంచెం లేపుకోవాలి. ఈ పాదం అనేది జస్ట్ పూస మీద పడకుండా కొంచెం లేపుకోవాలి. ఇట్లా లేపుకుంటూ ఇట్లా కుట్టాలి. ఏ మూల ఆ మూల దగ్గర కొంచెం లేపుతూ, స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం దింపుకుంటూ, నడుస్తుంటే కొంచెం లేపుతూ, మొత్తం పాదంని లైట్గా లేపుతూ స్టిచ్ చేయాలి. పాదం వదిలిపెట్టి స్టిచ్ చేస్తే మొత్తం పూసలన్నీ పగిలిపోతాయి, కుట్టు దగ్గర రాదు. ఓకే, చూడండి ఎట్లా వస్తుందా. కుట్టు అయితే దగ్గరలో పెట్టుకోవాలి. దారం లెంత్ అనేది 1.5లో ఉండాలి. ఇంకా 1లో ఉన్నా కూడా మంచిదే. ఏ మూలకా మూల పాదం అయితే లేవిస్తూ ఉంటుంది. పాదం ఇట్లా లేపుతూ దారం తెలిపోకుండా, పాదం బాగా లేపకుండా ఒక 1 పాయింట్ లేపుతూ దీన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు అటాచ్ అయిపోయింది. దీన్ని మీకు ఎట్లా చేసి మూలలు తీయాలో చూపిస్తా. ఏ మూలకు ఆ మూల కచ్చకలు పెట్టుకోవాలి. వంకకాడ దారం తెగొద్దు. కచ్చక అనేది కరెక్ట్ దాని దగ్గరలో కట్టుకోవాలి. దూరంలో కట్ అయితే ముడతలు వస్తాయి, దగ్గరలో కట్టుకోవాలి. ఇప్పుడు కచ్చకలు పెట్టుకున్నాం. ఇగో కచ్చకలు పెట్టేసాం. ఇప్పుడు చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకోవాలి. చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని ఫస్ట్ రౌండ్ షేప్లో ఉన్నాయి వేలుతోటి నొక్కేసేయాలి. కొంచెం ఇట్లా అన్నీ నొక్కుకున్న తర్వాత ఒక నిమిషం ఇవన్నీ లైట్గా బయటికి తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు దీన్ని చిన్న స్క్రూ డ్రైవర్ తోటి ఏ షేప్కు ఆ షేప్ బయటికి తీయాలి. లైనింగ్ ఇట్లా వెనుక గుంజుకుంటూ షేపులు బయటికి నొక్కుతూ మూలల్ని బరాబర్ నొక్కాలి. రౌండ్ షేప్లో వస్తుంది. ఈ కొచ్చగా ఉన్న మూలనేమో ముందుకు నొక్కాలి. ఇట్లా ఒక్క నిమిషంలో దీని పూర్తి షేప్ మీకు కనబడుతుంది. అప్పుడప్పుడు లైనింగ్ పడ్డదనుకో మనం బయటకు వెళ్ళిపోతుంది, జాగ్రత్త చూసుకోండి. థ్రెడ్కి కరెక్ట్ థ్రెడ్ కానీ నొక్కి మూలలు తీసేయాలి. ఇదండి. ఇప్పుడు చూడండి ఒకసారి ఏ మూలకు ఆ మూల వచ్చేసింది.
ఓకే చూడండి చూసారండి ఏ మూల సాములకు వచ్చింది చూసారా. ఇప్పుడు దానికి చేతిని అటాచ్ చేసుకుంటే కంప్లీట్. కుట్టేటప్పుడు లైనింగ్ లోపలికి లాక్కొని నాకు ఎంత కావాలి హ్యాండ్ పొడుగు 10 ఇవ్వండి. 10 వచ్చిందా మాయమందా ఉన్నది బరాబర్ వచ్చింది. అసలు దాని లెంత్ అనేది తీసుకోవాలి. లైనింగ్ అసలే బయటికి రాకూడదు. ఇది ఇట్లా మీకు వేసినప్పుడు మూలలు వచ్చేస్తుంది దీని. ఓకే అండి, ఇది ఇట్లా కుట్టే విధానం. ఓకే బాయ్ అండి.